లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన మరి ఒక చక్కని సమయం కొరకు దేవాది దేవుణ్ణి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామము పేరట మహిమపరుస్తూ సందేశాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను. ఈరోజు ఆయన మాటలు వినుట కొరకై సహాయకరముగా మీ చేతిలోకి పరిశుద్ధ గ్రంథం తీసుకోండి. లెంట్ డేస్ ప్రారంభించిన తర్వాత శ్రమల కాల ధ్యానమును ప్రారంభించి కొనసాగిస్తున్నప్పుడు మనమేమి కావలసి ఉన్నది అనేది మీకు దరిదాపుగా అర్థమై ఉంటుంది. లెంట్ డేస్ ప్రారంభపు దినాన్ని ఏమంటారు? భస్మ బుధవారం అంటారు, అంతే కదా. భస్మ బుధవారం అని దానికి ఎందుకు పేరు పెట్టారు అంటే ఆ పేరులోనే ఏమన్నదో మనకు అర్థమవుతుంది. భస్మ అనగా బూడిద. యు మస్ట్ బి ఏ యాష్. నేనైనా నువ్వైనా బూడిద కావలసిన వారమై ఉన్నా. బూడిద కావటం అంటే బూడిద దేనికి ఉపయోగం? అంట్లు తోమటానికి తప్ప దేనికి ఉపయోగం? ఫర్ వాట్ యూజ్? దేనికి ఉపయోగం అంటే అది ఒకసారి వాడేసిన తర్వాత వచ్చేదాన్ని బూడిద అన్నారు. ఆ బూడిద తర్వాత ఏమవుతుందంటే పనికిరాదు. అలాగే దేవుని వద్దకు వచ్చిన తర్వాత కూడా నువ్వు ఎలా తయారు కావాలంటే నేను పనికిరాని వాడను, పనికొచ్చే పాత్రగా నువ్వు నన్ను చేసుకో. నాకే ఇక్కడొచ్చు, నేనే ఇక్కడ వాడతా, నేను చాలా సూపర్ డూపర్ అన్నావు అనుకో, నిన్ను ఇంకా ఆయన ఏం చేయాలి? నువ్వే సూపర్ డూపర్ అయినప్పుడు నిన్ను ఇంకేం చేయడానికి లేదు కనుక నీ ఎదుట నేను ఎందుకు పనికిరాని వ్యక్తిని. మనం బైబిల్లో ఇద్దరు వ్యక్తులను దేవాలయంలో ప్రార్థన చేయుటకు వరకు వెళ్ళినప్పుడు దేవుని దీవెనలు అందుకోవడానికి ప్రయత్నం చేసిన మొదట ఆయన ఎవరు? పరిసయ్యుడు. పరిసయ్యుడు దేవుని ఎదుట చాలా ఇష్టంగా, చాలా గురువు గారు అన్నట్లుగా స్వతంత్రంగా దేవాలయంలో అక్కడికి వచ్చిన వాడు ఇక్కడ దాకా వచ్చేసాడు. ఇక్కడ దాకా వచ్చి మోకరించి అంటున్నాడు, ప్రభా నేను వారమునకు 2 మారులు ఉపవాసం ఉంటా, నీకు తెలుసు. దశమ భాగం ఇస్తూ ఉంటా, నీకు తెలుసు. నేను కంటిన్యూగా నిన్ను ఆరాధించేవాడను, ఇంకా నాకు తిరిగేంటి అన్నట్లుగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు పరిసయ్యుడు. ఈయనతో పాటు ఇంకొక వ్యక్తి వచ్చాడు, ఫ్రెండే అనుకోండి. ఆయన ఎవరు? సుంకరి. సుంకరి అక్కడ దాకా వచ్చిన వాడు లోనకి రావట్లా. అక్కడ దాకా వచ్చిన లోనకి రావచ్చుగా, ఆయనగా దేవాలయం. అయితే ఏమైందంటే అక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఎవరున్నారో అర్థమయ్యి అక్కడే మోకరించి ఏమంటున్నాడు, దేవా ఆకాశం వైపు ఆయన కన్నులు ఎత్తి రొమ్ము కొట్టుకొనొచ్చు, ఇంకేం మాట్లాడాలో ఇంకేం చెప్పాలో మాట రాక తగ్గించుకొని ఒక్క మాట అన్నాడు, పాపినైన నన్ను క్షమించు. దేవునికి స్తోత్రం. ఎవరి ప్రార్థన దేవుడు విన్నాడు? ఎవరి ప్రార్థన తోసేశాడు? ఎందుకని? ఈయన చేసిన ప్రార్థన పెద్దగా ఉంది, ఆయన చేసిన ప్రార్థన ఒక్క మాటలో ఉంది. మరి ఇది తోసేసి అది తీసేసి అది అంగీకరించడం ఏంటి? 2. ఈయన ఎవరో తెలుసా? దేవునికి మిత్రుడు, దశమ భాగం ఇచ్చేవాడు, బలారాధనకు వచ్చేవాడు, క్రమం తప్పకుండా ఉండేవాడు, ఒక మంచి జాతికి చెందినవాడు. మరి ఆయన్ని తోసేసి ఆయన ఎందుకు చేయడంలో దేవుని ఉద్దేశం ఏంటి? దేవునికి ఎవరు కావాలంటే నలిగి కరిగి నీరయ్యేవాళ్ళే కావాలి. ఎక్స్పోజింగ్ చేసుకుంటే ఇంకా నిన్ను ఆయన ఏం ఎక్స్పోజ్ చేస్తాడు? ఇక్కడికి వచ్చిన తర్వాత నీకేదో అవ్వాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత నీకేదో జరగాలని నువ్వు వస్తా ఉంటే నీ విషయంలో నువ్వే గనుడవ గొప్పవాడివని అనుకుంటే మరి నేను ఇంకా దేవుడు ఎలా గొప్పవాడిగా చేయాలి అని ఆలోచన చేస్తా ఉంటే ఈరోజు అదే మాటను నేను మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మీకు కావాలంటే అలా నరిగి కరిగిన వారిని నేను పరిశుద్ధ గ్రంథం నుండి పరిచయం చేసి ఇంకా పెళ్ళు మాటల అవకాశాన్ని బట్టి నేను మీతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నాను. చూద్దాం, పరిశుద్ధ గ్రంథంలో అలా బూడిదైన వారెవరు, బూడిదగా మారిన వారెవరు, బూడిదలో కూర్చున్న వారు ఎవరంటే నినివే పట్టణస్థులు, ద పీపుల్ ఆఫ్ ద సిటీ ఆఫ్ నినివే. చూద్దాం, యోనా గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జోనా చాప్టర్ 3 verse 5-6. యోనా గ్రంథం నినివే పట్టణపు వారు దేవుని యందు
దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్టక ధరించి ఆ సంగతి నినివే రాజునకు, చూడండి జాగ్రత్తగా వినండి, ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము నుండి దిగి, చూడంండి, సింహాసనం నుండి దిగి రాజవస్త్రాలు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని, చాలు జాగ్రత్త విన్నారు కదా, రాజు ఎక్కడ, బూడిద ఎక్కడ, రాజవస్త్రాలు ఎక్కడ, గోనె కట్టుకునేది ఎక్కడ అంటే రాజైతే ఏంటి. ఒక దినాన కేరళ ముఖ్యమంత్రి గారు చేసిన మాట పేపర్లో టీవీల్లో స్ప్రెడ్ అయిపోతా ఉంది. ఏంటి సంగతి అంటే ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఒకరోజు దేవాలయమునకు ఈ మార్గమున పని మీద వెళ్తున్నప్పుడు ఈ మైక్ ఇట్లాగే ఏం చేశా అంటే ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు ఆ యేసుక్రీస్తును ఆరాధించుకోవడానికి వెళ్ళేసరికి చర్చి ఫుల్ అయిపోయింది. ఎవరు? హీఈస్ ద మినిస్టర్, హీఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు అయితే దేవాలయం ఇలా కిక్కిరిసిపోయింది తనకి. ఇప్పుడు ఎక్కడ కూర్చోవాలి? ఒకవేళ నేను వచ్చానంటే అరసడి గలిబిలి పెరిగిద్ది అని చెప్పి ఏం చేసేసా ఆ చెప్పులు ఇడిచిన కాడ ఆపని కూర్చున్నాడు. తెల్లని వస్త్రాలు, కేరళ వాళ్ళు చక్కని తెల్లని పంచ, తెల్లని లుంగి కట్టి తెల్లని వస్త్రాలు వేస్తారు. అలా నిగనిగలాడుతున్న వస్త్రాలు ధరించిన వాడై ఉన్నప్పటికి కూడా దేవుని దగ్గరికి వచ్చేసరికి నేనేంటి, అఫ్ కోర్స్ ఐ ఆమ్ ఏ చీఫ్ మినిస్టర్, బట్ నేను ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ ఐ ఆమ్ వేర్. నేను చిన్నవాడను, నేను ఏమీ లేని వాడని చెప్పడానికంట దేవాలయంకి వచ్చి తగ్గించుకుని, నీ తగ్గింపు ఏంటి మాట్లాడగాకండి, నీ తగ్గింపు ఏంటి అని ఆలోచన చేసుకో. దేవాలయంకి వస్తే బూడిద కావాలా? ముఖ్యంగా శ్రమల దినాలు పాటిస్తున్న ఆచరిస్తున్న నీ జీవితంలో తగ్గిపోతుందా? కోపం పెరిగిపోతుందా? పట్టుదల విడిపోతుందా? పట్టుదల పెరిగిపోతా ఉందా? నీ అంతు తేలుస్తా అంటున్నావా? ఆయన వద్దులే నేను క్షమిస్తున్నా అంటున్నావా? నీ జీవితంలో అమలు కావలసినవేంటో తెలుసా? తగ్గింపు, తగ్గింపు. అందుకే తనను తాను తగ్గించుకొని వాడు తనను తాను హెచ్చించుకుంటే, ఇప్పుడు తగ్గించుకోవటానికా హెచ్చించుకోవటానికా వచ్చింది? తగ్గించుకోవడానికి. అందుకే ఒక సూటి ప్రశ్న వేస్తానే, చూడాలా, మీ రోల్ మోడల్ ఎవరు? ఏ హీరో? ఇటు హీరో అనకూడదా? ఏ హీరోయిన్? ఆమె, ఈమె, ఈమె ఎవరినైనా నీ రోల్ మోడల్ అంటే నీ గురువు, నీ మాదిరి ఎవరు? ఎవరిని నువ్వు రోల్ మోడల్గా చేసుకొని నడవాలనుకుంటున్నావు, సాగుతున్నావు అంటే మ్యాక్సిమం అందరిచ్చే జవాబు, ద టోటల్ ఆన్సర్ ఈజ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసేనా? అంతే కదా? యేసుక్రీస్తు వారే నీ రోల్ మోడల్ అయినప్పుడు ఒక మాట చదువుదామే. ఆయన ఏం చేస్తున్నాడు, నువ్వేం చేస్తున్నావు చూద్దాం. లెట్ us examine yourself from the book of John chapter 13 verse 5. యోహాను సువార్త 13వ అధ్యాయం 5వ వచనం. తగ్గింపునకు తార్కాణం మీ గురువు గారు అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకునే తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టాను. ఎవరైనా నీ రోల్ మోడల్ కదా, మీ గురువు గారా? అదే కదన్నా? జాగ్రత్తగా ఉంటే ఇప్పుడు నువ్వు ఆయనను పోలి నడుచుకోవటానికి ఇక్కడికి వచ్చావా? అంతేనా? నన్ను చూస్తున్నారు ఎవరైనా? పాస్టర్ గారు లాగా స్టైల్గా ఉండాలంటే పాస్టర్ గారి స్టైల్ ఏమి ఉండదు పెద్ద విశేషం కాదు. అదే నోరు తిట్టింది, అదే నోరు చెప్పించింది. ఇది నాకు బాగా గుర్తు. అందుకని మనుషుల్ని ఎవరిని రోల్ మోడల్ గా చేసుకోగలరు. ఒకప్పుడు మీరు కృష్ణానని, ఒకప్పుడు చిరంజీవిని, ఒకప్పుడు బాలకృష్ణ అని ఉంటారేమో. ఇప్పుడు వాళ్ళు ఆ ప్రాముఖ్యతలో ఉన్నారా లేదంటే డౌన్ అయిపోయాడు. అయితే మనకు అది వద్దు. మనం లోక సంబంధంగా మాట్లాడుకోవడానికి పక్కన పెడితే ఆత్మీయంగా ఇక్కడికి వచ్చాం కనుక నీ రోల్ మోడల్, నీ మాదిరి యేసుక్రీస్తా? అంతేనా? అందరికీ అంతేనా? ఇంకెవరికైనా ఉన్నారా? సాతాను కూడా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? లేరు కదా? మరి ఇప్పుడు నీ యేసుక్రీస్తు నీకు రోల్ మోడల్ అయితే ఈయనలో నుంచి ఒక పదాన్ని తీసి మీకు చెప్తున్నా. ఈయన ఏం చేశాడు? ఈయన ప్రపంచానికి రోల్ మోడల్, ఈయన ప్రపంచానికి మాదిరి, అలాగే మీకు కూడా మాదిరి అన్నారు కదా. ఈయనంట
ఒక తువాలు తీసుకొని ఒక పళ్ళెంలో నీళ్లు పోసి తాను వెంబడిస్తున్న 12 మందిని కూర్చోబెట్టి వాళ్ళ పాదాలు కడిగిన పాదాలను తాను కట్టుకున్న తువాలు తీసి తుడిచారంట. దేవునికి స్తోత్రం. ఏమి నేర్పాలనుకున్నాడు? నేను 12 మందిని ప్రేమిస్తున్నాను, 12 మందిలో నన్ను అప్పగించే యోధా ఇస్కరియోతు ఉన్నప్పటికీ కూడా నేను ఈవెన్ దో ఐ లవ్ జూడాస్, నేను ఆయన్ని కూడా ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాను. మరి రోల్ మోడల్ యేసుక్రీస్తు అని చెప్తున్నావు కదా, యేసుక్రీస్తును పోలి అందరినీ ప్రేమిస్తున్నావా? కొంతమంది మీద ఇంకా పగుందా? అందరంటే సమానంగా ఉంటున్నావా? కొంత అటు ఇటుగా ఉంటున్నావా? వాళ్ళ భోజనం తెచ్చి నువ్వు తింటున్నావా? వాళ్ళ కూర వేస్తే నువ్వు తింటున్నావా? వాళ్ళు పలహారం పెడితే నువ్వు తింటున్నావా? అది నేను తినని అంటున్నావా? అమ్మ నీ మాటలు దీంట్లో పెడుతున్నాయమ్మా 2 సార్లు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుని బిడ్డలారా, ఆ తగ్గింపు నీకు రావాలి. ఆ తగ్గింపు నీకు రావాలని నేను ఈ మాటలు చెప్తున్నా. యేసు నీకు రోల్ మోడల్ అయితే ఆయన 11 మంది పాదాలు కడిగి 12 ఆయన పాదాలు కడిగాడా కడగలేదా? ఎందుకు కడిగాడు? ఆయన ఎవరు? అప్పగిస్తాడని తెలుసు, అమ్ముకుంటాడని తెలుసు, ఇప్పటికే 30 వెండి నాణ్యాలకి ఆయనకి స్పాట్ పెట్టాడని తెలిసినా నాకు భేదాభిప్రాయం లేదని చెప్పటానికి ఆయన కార్యం చేశాడు కనుక, మరి నీ రోల్ మోడల్ యేసుక్రీస్తు ఇంతగా తగ్గించుకొని ప్రపంచానికి ఔదార్యం ఏంటో తెలుసా? గురువు గారయ్యుండి కూడా శిష్యుని పాత్ర ఒక సర్వెంట్ లాగా తగ్గించుకున్నాడు. అందుకే ఇందాక చూస్తే రాజు, నినివే పట్టణాన్ని పరిపాలిస్తున్న రాజు కూడా బూడిదలో కూర్చుండగా నువ్వెంత? నీ స్థాయిని బట్టి నిన్ను హెచ్చించుకుంటున్నావా? లేదు నా ప్రభువే తగ్గించుకునగా నేనెంత అని తగ్గించుకుంటున్నావని ఆలోచన చేసుకుందాం. మరి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫ్రమ్ ద బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 7:37. లూకా శుభవార్త 7వ అధ్యాయం 37వ వచనాన్ని చదువుకుందాం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చొని ఉన్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని, జాగ్రత్తగా వినాలా, దీంట్లో సింప్లిసిటీ ఏంటి, దీంట్లో హంబుల్నెస్ ఏంటి, దీంట్లో తగ్గింపు ఏంటో చదువుతుండగానే మీరు విని గ్రహించాలి. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదాలను తడిపి, ఇంకొకటి చూడండి, తన తల వెంట్రుకలతో తుడిచిను, ముద్దు పెట్టుకొనేను. ఎవరి స్త్రీ పేరేంటి? పాపాత్మురాలయ్యున్న స్త్రీ. ప్రభువు దగ్గరికి వచ్చేసరికి తన ఫ్యాషన్ బావట్లా. పాస్ గారు రామని చెప్పు, పాస్ గారు వచ్చి తీసుకెళ్ళమని చెప్పు, పాస్ గారు ఒక గంట నుంచి అవ్వరు అని పిలుస్తాలాగు, నువ్వు తొందరపడి బద్దాకు వస్తావేంటి అని మేము చెప్తాం కదా అనే మాటలు మీ దగ్గర ఉంటే ఏమో. ఈమె స్థాయి గల్లాగే ఆమెను పిచ్చామనుకున్నారు, లేనిపోయింది. పాపాత్మురాలని ఊరు వారు పెట్టుకున్న పేరే కానీ భయభర్త పాపాత్మురాలు కాదు. చాలా అందగత్య, చాలా ఫ్యాషనబుల్ ఉమెన్, చాలా పలుకుబడి ఉంటుంది. అయినా ఒక భారంతో ఆమె కుంగిపోతుంది. అదేంటి? పాప భారం. ఆ పాప భారాన్ని వదలగొట్టుకోగలిగిన వాడు పరిసేయుడని ఆయన ఇంట్లో ఉండాలని తెలిసి పిలవల పేరంటానికి వచ్చి వస్తూ దేవునికి స్తోత్రం. వస్తూ వరకనే రాడా, ఖరీదైన షీ బ్రాట్ ఏ కాస్ట్లీ పెర్ఫ్యూమ్, ఒక ఖరీదైన ఆల్బెస్టార్ అనే ఒక మంచి అత్తరు బుడ్డి తీసుకొచ్చిందంట. తేవటమే కాదంట, ఖర్చు పెట్టి వచ్చిందంట. ఎందుకో తెలిసి నేను వెళ్తుంది ఎక్కడికి? ఇంకొక రివర్స్ చెప్పనా, నేను పిలిస్తే అనేకులు వస్తారు, నేను పిలిస్తే అనేకులు ఇష్టపడతారు. నా కాల్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తారు, నా ఫోన్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తారు. నేను అనేకులను కలుస్తూ ఉంటాను, అనేకులు కలుస్తూ ఉంటారు. కానీ నేను ఇవాళ నన్ను నేను తగ్గించుకొని వెళ్ళాలనుకుంది వచ్చేసింది పిలవల పేరంటానికి. అయినా ప్రభు వారి దగ్గరకు వచ్చి ఏం చేసింది? తనను తాను తగ్గించుకుంటూ ఆయన యొద్దకు వచ్చేతలకి తానేంటో అర్థం చేసుకొని కన్నీరు పర్యంతం అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు ఏడవమన్నారు? ఆడకొచ్చిన తర్వాత ఏడిపెందుకు? ఆడకొచ్చిన తర్వాత ఏడవలసిన అవసరం ఏంటంటే, వచ్చింది ఎక్కడికి? సుంకరి పరిచయుడు వచ్చారని కదా, అక్కడికి వచ్చిన తర్వాత సుంకరి ఏడవలసిన అవసరం ఎందుకు వచ్చింది? పరిచయుడు ఎందుకు ఏడవలా?
నువ్వు ఆయన దగ్గరకు వస్తే, అందుకే దేవాలయంకి వస్తే నీ బ్రతికేంటో బయటపడాలి అంతే. ఆయన చెప్పండి, మన రహస్య పాపములు ఆయన ముఖ కాంతిలో. అర్థం చూసుకుంటే అది ఉంది ఇది ఉంది కాదు. ఏ సయ్యను చూస్తే నువ్వేంటో నీకు అర్థం కావాలా. ఏ సయ్య అనే అర్థంలో నిన్ను నువ్వు చూసుకుంటే అంతంగా ఉన్నావో లేదని అర్థం చెప్పింది. బ్రతుకు బాగుందో లేదని చెప్పేది ఏంటి? ఆయన ముఖ కాంతి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన వచ్చేసింది, ఆయన దగ్గర నిలబడింది. నిలబడి ఏం చేస్తుందో తెలుసా? తానెవరో ఆయన చెప్పకముందే తన క్రియల ద్వారా నేను పాపిని 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 అని చెప్పడానికి ఏడుస్తా ఉందంట. ఏడుస్తూ ఏం చేసింది తెలుసా? ఆ కన్నీళ్ళనే ఇందాక యేసుక్రీస్తు వారి శిష్యుల పాదాలు కడగటానికి ఏం తీసుకున్నాడు? చెంబు తీసుకున్నాడు. చెంబుతో నీళ్లు తీసుకున్నాడు. మరి ఏమిటి చెంబేది? చెంబులో నీళ్ళయ్యి. రెండోది, కడిగిన పాదాలు తుడవడానికి ఆయన చేతులు ఏముంది? కండం ఉంది. మరి కండం ఏది అంటే మర్చిపోయి ఉంటుంది అంటారా? కాదు కాదు కాదు. కండం లేకపోయినా, చెంబు లేకపోయినా, నీళ్లు లేకపోయినా ఆ మూడింటిని ఆమె సృష్టించింది. ఎలా తెలుసా? కన్నీటిని నీళ్లుగా మార్చింది. చెప్పండి. తర్వాత వాటిని తడిపింది. తడిపిన వాటిని తుడవటానికి అందరూ కండవ తీసుకుంటారు, జ్ఞాపకం తీసుకుంటారు. ఆమె మాత్రం తన కురులనే కండవగా చేసింది. చప్పట్లు కొట్టండి. వాట్ ఏ హంబుల్నెస్, వాట్ ఏ సింప్లిసిటీ. ఆ స్త్రీలో మనం తెలుసుకోవలసిన ఈ ధ్యానంలో నీకు అర్థం కావాల్సింది అంటే, నువ్వు స్త్రీవైనా పురుషుడు అయినా, స్థాయిలో ఉండొచ్చిన, కారులో ఉండొచ్చిన, కారు ద్వారా విమానంలో దిగొచ్చిన, ఇక్కడికి వచ్చిన తర్వాత మోకరించు అంటే మోకరించగలవా? నా స్థాయిని చూడకుండా పాస్ట్ గా నన్ను కిందకు వచ్చేలా మోకరిస్తే ప్రార్థన చేస్తాను, లేదు ఏందై నువ్వు చేసేది, నేను కూర్చి ఇచ్చే కాడికి వెళ్తాను. వెళ్ళు. ఈ ధ్యానములో నీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేయాలంటే ఆయన దగ్గర అణిగమణుగుండు, ఆయన చేత లేపబడు. ఏడకే వచ్చి కాళ్ళ దగ్గర అయితే నేను ఎట్ట దీవించాలి చెప్పు? నువ్వే ఇంక దీవించేది నువ్వే కాళ్ళ దగ్గర వెళ్తున్నావుగా. కానీ ఈ స్త్రీ ఏం చేసిందో తెలుసా? తనను తాను తగ్గించు. అందుకే ఆమెకి ఇచ్చిన బహుమానం ఏంటో తెలుసా? శబాష్ అల్లా, నీ పాపములు క్షమించబడినవి, సమాధానము గలవానదై. ఎందుకో తెలుసా? నువ్వు ఎలా వచ్చావు, నువ్వు ఎందుకు వచ్చావు, నీ అవసరం ఏంటి? మనసుకు శాంతి లేదు, మనసుకు నెమ్మది లేదు, అంతే కదా. పిలిస్తే వచ్చేవాళ్ళు ఉన్నారు, ఇస్తే డబ్బు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఇంకా అనేక రీతిలో ఉన్న. పడుకుంటే నీకు నా సమాధానం, నెమ్మది, ఆనందం లేదు కనుక అది నేను ఇస్తాను. అందుకే ప్రభువారు బతుకున్నప్పుడు అన్నాడు, నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను. దేవునికి స్తోత్రం. అదే అధ్యాయంలో 7వ అధ్యాయం 6-7 వచనాలు చదువుదాం. లూకా శుభవార్త 7వ అధ్యాయము 6-7 వచనాలు. కావున యేసు వారితో కూడా వెళ్ళాను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు, ఈ మాట వినండి, ఎవరాయన? శతాధిపతి. జాగ్రత్త వినండి. స్నేహితులను చూచి మీరాయన యొద్దకు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి. ఈ మాట చూడండి, ఆయన అంటున్న మాటలు జాగ్రత్తగా పట్టేయండి. నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు నేను పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము. ఇంకా దాని కింద చూస్తే ఆయన గొప్పతనం చెప్తున్నాడు. నా కింద సైనికులు ఉన్నారు, నేను ఒకరిని రమ్మంటే వస్తాడు, ఒకరిని పోమంటే పోతాడు, ఇది చెయ్యంటే చేసే సైనికులు నా చేతికి ఉన్నారు. బికాజ్ ఐఎమ్ అన్ ఆఫీసర్. నేనే ఒక ఉన్నతమైన ఉద్యోగిని. శతాధిపతి అంటే 100 మంది సైనికులు ఈక్వల్ టు డిఎస్పి. ఉన్నతమైన పోలీస్ అధికారి అయ్యుండి ఆయన చెప్తున్న మాటలు, ఆయన తగ్గింపు చూస్తే, ప్రభువా ఐఎమ్ నాట్ వర్తి, నువ్వు నా ఇంటికి రావటానికి నాకు అర్హత లేదు. మనం ఊరుకుంటా పాస్ గారు రాకపోతే, మన పాస్ట్ గారు ఈ లైన్లో వెళ్తే వాళ్ళకి ప్రార్థన చేసి మా ఇంటికి రాకుండా అంటే మేము కానికి ఇవ్వనా, మేము ఇచ్చేది నచ్చదనా, మమ్మల్ని తక్కువగా చూస్తున్నాడు ఈ మధ్య. వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, మా దగ్గర రాడు. వెళ్ళేవాడు ఏడపడాలవచ్చు కదా, ఏడపడాలవచ్చు కదా, అందరితో సమానం ఉండొచ్చు కదా. ఓ బేరసారాలు ఇన్ని ఉంటాయి. అదే మీ ఇంటికి వచ్చేస్తే పాస్గా చూసావా, మా ఇంటికి వెళ్ళకుండా దాటి వెళ్ళలేడు. మీ ఆలోచన బాగుంది కదా. నేనేమంటానంటే, మీరిచ్చే టీ దాగి వాళ్ళు ఇచ్చే టాగి దిగి, వాళ్ళు ఇచ్చే నీళ్ళు దాగి మీ ఇచ్చే నీళ్ళు దాగి, వాళ్ళు పెట్టే అన్నది నీవన్నది ఈ పొట్ట ఏం కావాలా? మా తినకపోతేనా అసలు ఫస్ట్ పాస్ట్ గారికి మాదే పెట్టాలా? నీకు షుగర్ ఉంటే మాకేంది, బీపీ ఉంటే మాకేంది, మొత్తం తినాలా. నీ తిని ఆడదిని ఏమైపోతామో ఆలోచించావు ఎప్పుడైనా? ఇది కాదు, మన పొట్టేంటో తెలుసా? మొదట మా ఇంటికే రావాలా, మా ఇంటికి రాకుండా ఎలా మనం తగ్గించుకో. ఒకరోజు వస్తాడేమో,
దేవుడు తెస్తాడేమో, అంతేగాని నువ్వు ఇలా అనుకుంటే దానివల్ల నువ్వు సాధించేది ఏం లేదు. దేవుని బట్టి ఒక అడుగు తగ్గు, ఖచ్చితంగా రోజు దేవుడు నీ ఇంటికి తీసుకురావాలని ఎదురు చూడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు అట్లా ఉంది. కానీ యెహోవా కొరకు నువ్వు అలంగానే వచ్చేటి వల్ల నీకేమి నూతనగా శక్తి బలం రాదు. గారండి మేము అసలు అనుకోలేదండి అన్నావా, అది మహానందంగా ఉంటుంది. అనుకున్న తర్వాత రాలేదని తిట్టే కన్నా, వచ్చిన వాడు ఇట్టెళ్ళాడు అట్టెళ్ళే కన్నా దేవుడు ఆయన్ని తీసుకొస్తే బాగుంది అనుకో. ఇప్పుడు ఇది అంటున్నాడు, నువ్వు రావటానికి నేను అర్హుడిని. ఎందుకో తెలుసు, నేను ఒక అధికారిని. అయినా నేనేమంటున్నానంటే నువ్వు మా ఇంటికి రావటానికి నేను అర్హుడుగా అనుకోవట్లేదు. ఎందుకంటే నీ స్థాయి వేరు, నీ కేడర్ వేరు, నీ స్థితి వేరు. నువ్వు దైవ కుమారుడివి, దైవాంశ సమూతుడి. నాలాంటి వంటికి రావటమేనని అధికారి తగ్గించుకుంటే ఆయన కోరినట్టుగా వాళ్ళ దాసుడికి స్వస్థత వచ్చిందా రాలేదా? నువ్వు అనుకున్నట్టు అవునుగాక, పట్టుబట్టగాక. పట్టుబడితే దేవుని పాదాల దగ్గర బెట్టుపోగాక. బెట్టుపోతే ఆయన దగ్గర దాన్ని బట్టి పెట్టుకో. నువ్వు నాకు గర్భఫలం ఇస్తావయ్యవా అని పట్టుబట్టు, దేవుడు దించుతాడు. ఈయన పట్టుకుంటే ఆయన పట్టుకుంటే, లేదా పక్కవాడిని పట్టుకుంటే ఏమొచ్చిందండి? ఈ ధ్యానంలో మీకు అవసరమైనది నేర్చుకోవాల్సింది తగ్గింపు. నీకు ఆ తగ్గింపు ఉందా? నువ్వు ఆ తగ్గింపులో ఉన్నావా? ఇంకొక మాట చూద్దాం. ఇంకొక స్త్రీని మీ ఎదుగు తెస్తానే, మీకు కావాలంటే బాగా ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్ ఓపెన్ ద బుక్ ఆఫ్ 1 Samuel చాప్టర్ 25 verse 41. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 25వ అధ్యాయము 40-41 అయినా చదువుకుందాం. 41 చదువు. ఆమె లేచి సాగిలపడి నా ఏలిన వాని చిత్తము, నా ఏలిన వాని సేవకుల పాదములు కడుగుటకైనను నా ఏలిన వాని దాసురాలు. ఎవరామే తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీరు యేసయ్య దగ్గరికి వచ్చారు కదా, వస్తా ఏం తెచ్చారు? ఏం చేస్తామండి? రోజువారీ పచ్చడి తెచ్చాము, రోజువారీ కూర తెచ్చాం, ఇంకేం తేమంట? అది తెచ్చింది కానీ మళ్ళీ తేమంటావా? ఇక తేటమేనా అని అనుకుంటే ఆమె ఏం తెచ్చిందో చూస్తారా? 18వ వచనం చదవని వారు చదవండి. 18. అందుకు అబీగయీలు నాబాలుతో ఏమీయో చెప్పక త్వరపడి, ఇక్కడ చూడండి, లెక్కేసుకోండి, 200 రొట్టెలను 2 ద్రాక్షారసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికల వేయించిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 అంజూరపు అడలను గార్ధమముల మీద. ఎవరి దగ్గరికి? ఎవరికి ఇవన్నీ? దీంట్లో సెర్చ్ చేసిన వార్త ఏంటి? 5 గొర్రెల మాంసం. ఏమన్నారా? ఒకటి కాదు, ఒక గొర్రెను కోస్తే ఇంట్లో పిలిచి గొర్రెను కోసాం మేము, పొటేల్ ఒక పొటేలుకేనా అంత ప్రాపకండ? ఇక్కడ ఏమేమనాలి? పిలవని పేరంటానికి వెళ్తూ కూడా వెళుతున్న ఆయన దగ్గరకి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలంట? 5 గొర్రెల మాంసాన్ని వండుకొని 200 రొట్టెలు తీసుకొని వెళ్తా ఉందంట. చెప్పలు కొడదామా? బాబా అంటే స్థాయి కల్లాదా, స్థాయి లేదా? అందుకు చెప్పారు. ఆమెకు ఒక స్థితి ఉందా? అంత స్థాయి వాళ్ళ ఆయనకు కూడా చెప్పలేదంట. వాళ్ళ ఆయనకి చెప్పకుండా ఇవన్నీ వేసుకొని దావీదు గారి దగ్గరికి వెళ్తుందంట. దావీదు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుందా? అయ్యా, నా ఏలిన వారి పాదాలు కడగటానికైనా నేను రెడీ, చెప్పండి అని ఎంత తగ్గించుకుంటుందో. ఆ తగ్గింపు నీకుందా? అందుకే ఒక సూటి ప్రశ్న వేస్తున్నా, 500 బహుమానం పొందే ప్రశ్న. ఎవరు చెప్తారు? ఇంత తగ్గించుకున్న ఆమె మెడలో ఏం పడింది? ఒకటోసారి 500 పోతే వెళ్ళిపోయింది. రెండోసారి ఇంత తగ్గించుకున్న ఆ స్త్రీ మెడలో ఒకటి పడింది. రెండోసారి ఏమంటారు? ఆ మెడలో ఒకటి పడింది అంతే, ఏం పడ. అంత తగ్గించుకున్న అబీగయలు మెడలో ఏం పడింది? మూడోసారి చెప్పానా? మెడలో ఏం పడిందంటే పాపం అయిందన్న. సరే, ఓకే, జాగ్రత్తగా వింటే మెడలో ఏం పడిందంటే తాలుబడి పడింది.
చప్పట్లు కొట్టండి. ఇది ఎలా సాధ్యం? దావీదు గారి భార్య అయింది. దావీదు గారు ఆమెకి తాళబెట్టుకు తన భార్యగా చేర్చుకున్నాడు. ఎంత వినయం కలిగి. అందుకే ఆమె పేరేంటో తెలుసా? సుబుద్ధి గల భార్య. సుబుద్ధి గల భార్య. చాలా మంది భార్యలు ఉన్నారు ఇక్కడ కదా. సుబుద్ధి గల భార్యలు ఉన్నారా అంటే చూసారా, దావీదు గారికి నచ్చింది నీ వినయం నచ్చింది, నీ విధేయత నచ్చింది, నీ తగ్గింపు నచ్చింది. నువ్వు నా పాదాలు కడుగుతావా? నా శిష్యుల పాదాలు కడగటానికి తగ్గించుకున్నావా? మీ ఆయన గొప్పోడే, నువ్వు వస్తా 5 గొర్రెలను మాంసం తీసుకొచ్చావు, మామూలుగా 200 రొట్టెలు తెచ్చిందంటే మామూలుదంటే అవి ఇవి మొత్తం వేసుకొని వచ్చిందంటే స్థాయి గల్లాదే. కానీ దావీదు గారి దగ్గరికి వచ్చిన తర్వాత నేను నీ పాదాలు కాదయ్యా, నీ శిష్యుల పాదాలు కడిగి తొడవటానికైనా నేను రెడీ. ఈ తగ్గింపు నీకుందా? ఈ తగ్గింపు నీకుంటే నిజంగా నువ్వు హెచ్చించబడతావు. గుర్తుపెట్టుకో, కాలము పోతూ ఉండగా మారుతూ ఉండగా నువ్వు రాను రాను కఠినాత్ముడుగా మారగాక తగ్గింపు చేసుకో. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నువ్వే ఘనముగా పెడితే నిన్ను ఇంకా దేవుడు ఏమి హెచ్చించాడు? నువ్వు ఆల్రెడీ హెచ్చించావు కదా. గుర్తు పెట్టుకొని ఆలోచన చేసుకొని ఇది నీకు నచ్చినట్లయితే, ఇది నీకు మెచ్చినట్లయితే, ఈ విధానం బాగుంటే అమలు చేసి చూసుకో. అలా అమలు చేసిన వారు ఉన్నారు కనుక వారి చరిత్ర మనందరికీ శిరోధార్యంగా ఉంది. మరి నీ జీవితంలో ఇంటికొక మాట చదువుతారా? కావాలంటే దాని పక్కనే ఉన్న రాజులు మొదటి గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనం. ఫస్ట్ బుక్ ఆఫ్ కింగ్స్ చాప్టర్ 21 verse 27. ఆహాబు, ఇక్కడ చూడండి, ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని, ఇప్పుడు ఆహాబు ఎవరో చెప్పాలి, రెడీగా ఉన్నారు. తన వస్త్రములు చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసముండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుచు. వాట్ ఏ సింప్లిసిటీ, వాట్ ఏ హంబుల్నెస్ ఇట్ ఈస్. ఎవరు ఆహాబు? ఆహాబు ఎవరు చెప్పాలి. మీకు బైబిల్ మీద ఎంత అవగాహన ఉందో ఉట్టే తెలిసిపోతుంది. ఆహాబు ఎవరు? ఏమైనా మీ నాన్నగారు మీరు ఏంటో అర్థం కాదు నన్ను లాగెత్తున్నారు. ఆహాబు ఎవరు? నాబోతు గారు. ఆహాబు అనేది రాజుగా, అతడు పురుషుడు. దేశాన్ని పరిపాలిస్తున్న రాజు పేరు ఆహాబు. ఆహాబు అనే రాజుగారు గోనె పట్ట కట్టుకొని భూమి మీద వ్యాకుల పడుతున్నాడంట. రాజేంటి, గోనె పట్టు కట్టుకోవడం ఏంటి, బూడిదలో పొరలాడటం ఏంటి? తిన్నదేమని అడగలేదా? మీరు ఆ తర్వాత ఇటు పక్కకు వచ్చి 24-25 వచనాలు చదివితే గడగడగడలాడే మాట పైనుండి కిందకు వచ్చిందంట. వాళ్ళ భార్య విషయం చదవండి. 25. తన భార్య అయిన యెజబేలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తను తాను అమ్ముకొనిన 24 కూడా పట్టణమందు చచ్చు ఆహాబు సంబంధీకులను కుక్కలు తినివేయను, బయట భూముల్లో చచ్చువారిని ఆకాశ పక్షులు తినివేయను. ఒక్కొక్కడికి ఒక్కొక్క శాపం వస్తుంది. మీ ఆవిడ రక్తం చెంది జాగ్రత్త, కుక్కలు నామతి జాగ్రత్త, మీ వాళ్ళందరినీ కుక్కలు తినేస్తే డామ్ డీమని దేవుడి నుంచి వచ్చేసరికి ఆహాబు గారు కొట్టుకుంటున్నాడు. రాజుని నాకే వార్నింగ్ ఇస్తావని రెచ్చిపోట్లా. ప్రభువా, అయ్యో నువ్వు తలుచుకుంటే ఏదైనా చేస్తావని రాజు అయ్యున్నప్పుడు కూడా రాజవస్త్రాలు తీసి తగ్గించుకొని గోనె పట్టు కట్టుకొని వ్యాకులు పడి ఏడుస్తున్నాడంట. హెచ్చించుకుంటున్నావా, తగ్గించుకుంటున్నావా? పట్టిన పట్టు పట్టేమంటున్నావా, పట్టు విడుదల చేసుకుంటున్నావా? నీ జీవితంలో ఆయన పట్టు చేత యేసయ్య పాదాలు పట్టు. యేసయ్య పాదాలు పట్టంగా ఈడి పట్టుకుంటా ఇక్కడికొచ్చి సచ్చినోడా నీ అంతు చూస్తా, నీ వ్యవహారం తేలుస్తా. ఏంటి నువ్వు తెలిసేది? నువ్వు కాదు, ఆయన దేరవాలమ్మా. పగ తీర్చుకొనుట నీ పని, ఆయన పని చెప్పు. బైబిల్ ప్రకారం ఏముంది? పగ తీర్చుట నా పని, నేనే నీకు ప్రతిఫలం ఇస్తా. నువ్వు శిక్ష ఇవ్వకూడదు, నువ్వు తీర్పు తీర్చకూడదు, ఆయనకి ఇవ్వు. ఇక్కడ రాజు అయ్యండి తనను తాను గర్వపడట్లా. అమ్మో అని నేను ఇంకోటి చెప్పనా, ఆ కీడంతా నీ మీదకి వస్తుంది అన్నాడా? ఏంటంటో తెలుసా, ఎప్పుడైతే ఆయన తగ్గించుకున్నాడో నీకు రాదు, నీ తర్వాత వాళ్ళకి వస్తుందని దేవుడు అంట. ఆహాబు సంబంధికుల మీదకి రావాల్సింది అంతని దేవుడు.
నీ జీవితంలో తగ్గింపు నీకుంటే, నీ జీవితంలో ఈ తగ్గింపును అమలు చేసుకుంటే నువ్వు గొప్పోడివి అవుతావు. ఈ శ్రమల కాలం, లెంట్ డేస్లో, ఈ మండలి కాలంలో నువ్వు ఏమి నేర్చుకోవాలనుకుంటే మొదట ఉపవాసం అని నేర్చుకున్నావు. ఈ రోజు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ ఉపవాసములో ఈ తగ్గింపు నీకుంటే, ఈ హంబుల్నెస్ నీకుంటే, ఈ గోనె పట్ట నీకుంటే, ఈ బూడిదలో కూర్చోవడం నువ్వు నేర్చుకుంటే గొప్పడు వైపుతో. ఇంకొక మాట చెప్తాను, కావాలంటే సెలవు తీసుకుందాం. పరిశుద్ధుడైన మోషే గారి ద్వారా రచించిన ఆదికాండము 18వ అధ్యాయము 3వ వచనం. The book of Genesis chapter 18 verse 3. ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఇక్కడ చూడండి, నేను కొంచెం నీళ్లు తెచ్చేదను, దయచేసి కాళ్ళు కడుగుకొనుము, అలసట తీర్చుకొనుము, కొంచెం ఆహారము తెచ్చేదను, నీ ప్రాణములను బలపరుచుకొనుము. చాలు 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 చాలు. సబ్జెక్ట్ మీకు తెలుసు కదా. ఎవరైనా అబ్రహాం గారు వయసు ఎంత? ఆ మాట మాట్లాడుతూ గడగడ గడలాడుతూ అయ్యా కొంచెం అయ్యా కొంచెం అయ్యా కొంచెం పరిగెత్తరా అంట, తీసుకొస్తున్నా అంట. ఈ 99 సంవత్సరాల ప్రాయం, అక్షరాల 99 ఇయర్స్, 99 సంవత్సరాల ప్రాయం కలిగిన వాడు గడగడ గడగడ గడగడలాడుతుంది. ఏంటది? 3 మనుషులు కనపడ్డారంట. ఆ 3 మనుషులు ఆ ఇంటికి వచ్చే వాళ్ళకి సహా పరిచయం చేయడానికి ఒక కొవ్విన దాన్ని తీసుకొచ్చి ఆడబెట్టాడంట. రొట్టెలు చేయాలని నెట్టు పెట్టాడు. నెట్టు పెట్టి పరిగెత్తి వాళ్ళకి సాగిలపడి. అందుకే అప్పటి వరకు 99 సంవత్సరాల వరకు కూడా లేని ఒకే ఒక్క శాపంలాగా భావిస్తున్న ఏంటది పిల్లలు అనే బహుమానాన్ని, ఆ వినయ విధేయతను చూసిన ఆ దిగి వచ్చిన వాళ్ళు ఏమన్నా తెలుసా? మీదటికి వచ్చే సంవత్సరానికి నీ ఒళ్ళో బాగుంటాడు. చెప్పండి ఒకటండి. నీ తగ్గింపే నీకు దీవెన, నీ తగ్గింపే నీకు ఆశీర్వాదం. నువ్వెంత తగ్గుంటావు అంత దేవుడు పైకెత్తుతాడు. హెచ్చించుకోగాక. పాటలు బాగా వచ్చా, ఇంకా పాడాల్సి ఉండుంటే ఏమో అనుకో. బాగా వాక్యం చదువుతున్నావా, అయినా నొక్కులు పడతా ఉన్నాయేమో అనుకో. ఇంకేం చేస్తావు? నేను ఉపవాసం ఉంటున్నా, నేను చెప్పండి దశమ భాగం ఇస్తున్నా, నేను అట్లా ఇట్లా అనుకుంటే ఇంకా నాలో ఏమన్నా సరి చేసుకోవాల్సింది ఉంటుందేమో అనే తప్ప ఇన్నోసెంట్ పర్ఫెక్ట్ అని ఎప్పుడు అనుకోగాక. దేవుని దగ్గర ఉన్నతమైన వాళ్ళు వస్తే ఏం చేస్తున్నారు? ఏం చెప్పండి. 99 సంవత్సరాల వృద్ధుడు పరిగెత్తుతాడా? మోకాళ్ళ మీద ఉంటాడా? సాగిల పడతాడా? అంటే ఆ వచ్చిన వారిని చూసిన తగ్గింపు ఆయన ఎంత చేశాడో అంతే బహుమానం ఏంటో తెలుసా? మీదకి వచ్చే సంవత్సరం నాకు తెలుసు నువ్వు ఇంత పరిచయం చేస్తున్నా, నీ మనసులో ఒక చిన్న దిగులు ఉంది. ఏంటా దిగులు? బిడ్డలు లేరు. అందుకే ఒక దశలో అన్నాడంట, ఎంత ఇచ్చినా ఏముందిలేనయ్యా, ఇదిగో నా దగ్గర పని చేసేవాడే కదా నాకు వారసుడని నిట్టూర్పు విడిచారంట. మనం నిట్టూర్పు విడతాం కదా. ఏంటది? వచ్చేసరికి చూసుకోలేదు, కానుక సరిగ్గా వేయలేదు, పిలవంగానే రాలేదు, మేము అన్నప్పుడు చేయలేదు. ఈ నిట్టూర్పులకు బాగా ఉంటుంది కదా. యేసయ్య దగ్గర నువ్వు విడవమ్మ నీ నిట్టూర్పు ఏంటో, నీ బాధ ఏంటో, నీ కన్నీళ్ళు ఏంటో ఆయన. నువ్వు మనిషిని రాసుకుంటే బూడిదేగా వచ్చేది. ఏమైనా వస్తుందా చెప్పు? నువ్వు మనిషి పోయిండి పక్కోడిని అంత దిగజార్చి మాట్లాడినా లేదా ఇంకోటి చేసిన ఏమవుతుందాడా? అదే నోరు మెచ్చుకుంటది, అదే నోరు నిన్ను తిట్టిద్ది. గుర్తుపెట్టుకో. ఇక్కడ మనిషిని నువ్వు లక్ష్య పెట్టగాక ఆలోచన చేసుకొని ఈ ధ్యానములో ఉంటుండగా ఈ తగ్గింపు నీకు అవసరమైతే పాటించు. ఈ తగ్గింపు నీకు అవసరమైతే అమలు చేసుకో. తగ్గుండు, ఆయన హెచ్చిస్తాడు. ఆయన బలిష్టమైన చేతి కింద అణిగిమణిగుండు. ఒకరోజు నిన్ను ఏం చేస్తాడు? ఇంత స్థాయికి నిన్ను హెచ్చిస్తాడు. దయచేసి శ్రమల కాలం లెంట్ డేస్లో మీరు తెలుసుకొని అమలు చేసుకోవలసిన విషయం ఏంటంటే, మొదటగా ఉపవాసమును జాగ్రత్తగా మీరు మీ గడియ వరకు దాన్ని కొనసాగించండి. మొదటి ఎత్తు. ఈ క్రమములో మిమ్మల్ని మీరు ఎంతగా తగ్గించుకోవాలో నేర్చుకోండి, అమలు చేసుకోండి. కోపపడగాకండి, కోపిష్టులుగా మారగాకండి, పోట్లాడగాకండి, వివాదాలు పెట్టుకోగాకండి. నేను అంటున్నాను, అవన్నీ పెట్టుకుంటే నీ ధ్యానం ఏమైపోద్ది? ఒక 10 కేజీలు తగ్గేవాన్ని మాత్రం ఉపలాడపడతాం. నేను ఒక 10 కేజీలు ఖచ్చితంగా తగ్గిన పాస్ చూడు. కావాలంటే నా చేయి చూడు ఎంత సన్నబడిందో, చెత్తగా రాలిందా? వీటి వలన ఉపయోగం లేదు కదా.
ప్రతిఫలం ఆయన ప్రభువు ఏం చెప్పాడో తెలుసా అండి? నన్ను గర్భవతిగా చేస్తానన్నాడు పాస్టర్ గారు. ఇన్ని సంవత్సరాలు ఎదురు చూస్తుంటే నేను చేసుకున్న ఉపవాసం వల్ల దేవుడు రాత్రి నాకు కనపడి నాతో మాట్లాడాడండి. త్వరలో నీకు వివాహం చేస్తా, నేను ఒక వరుని తెస్తానని నాకు దేవుడు కల్లో చూపిస్తున్నాడండి. ఇవి కదా ఖచ్చితంగా దేవుడు నువ్వు చదివిన చదువుకు నేను ఒక మంచి ఉద్యోగాన్ని ఇస్తా అంటున్నాడండి. ఇది కదా కావాల్సింది. నేను ఎన్నాళ్ళ నుంచి ఎదుర్కొంటున్నా ఈ నొప్పులను నేను తప్పకుండా నేను దర్శించి ఆ నొప్పుల నుంచి నేను తప్పిస్తా, తిప్పలు తీసేస్తా. అది కదా రాల్సింది. చెప్పండి, మీరు ఎదురు చూస్తున్నట్లుగా మీ బాధ, చీకు, చింత, వ్యాధి, అది ఇది అని ఏదో ఉందే, వాటన్నిటికీ నేనున్నా. నేను శనివారం వెళ్తే చిన్న మాట చెప్పి ముగిస్తా. అంత అయిపోయింది, ఆ వాక్యం అయిపోయింది, పరిచయం అంత అయిపోయిన తర్వాత అమ్మగారి చేతిగా ప్రార్థన చేసుకున్న తర్వాత, అమ్మ నా గురించి దేవుడు ఏమైనా బయలుపరిచాడా అని ఒక్క మాట అడిగాడు. ఆ మాటే ప్రాణం, ఆ మాటే జీవం, ఆ మాటే ఊపిరి. అంతేనా? ఏదైనా చెప్తే ఎగిరికి అంతేస్తాం కదా. ఒక్క మాట ఏం చెప్పింది? ఒక మాట వచ్చి బయలుపడిందయ్యా, నీతో చెప్పమన్నాడు. ఏంటమ్మా? నేను నీకు తోడుగా ఉంటానని చెప్పు అన్నాడు. చెప్పండి, ఇదేగా కావాల్సింది. మీరు ఒక ఎమ్మెల్యే గారు, మంత్రి గారి దగ్గరికి వెళ్ళినా నేను చూసుకుంటా, చాలా అయ్య గారు చూసుకుంటా అన్నారు. అదేగా కావాల్సింది. దేవుని విషయంలో కూడా నీ తగ్గింపు నీకు శిరోధార్యం అవ్వాలా, నీ తగ్గింపే నీకు ఆశీర్వాదం ఉండాలి. కనుక నచ్చితే ఖచ్చితంగా పాటించు, నచ్చితే అలా అమలు చేయడానికి ప్రయత్నం చేసి ఆయన దీవెన ఇప్పటి వరకు జరిగిన రోజులు ఎన్నో, ఇంకా జరగాల్సిన రోజులు ఎన్నో చూసుకొని జాగ్రత్తగా నువ్వు పాటించి అమలు చేసుకొని నువ్వు కోరుకున్న దాన్ని దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పి తృప్తి పడాలని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడు ఈ చిరు సందేశం మనందరి వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు. ఈ వాక్యము విన్నవారిని దీవించమని, వాక్యాన్ని కూడా ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.